భారీ పబ్లిసిటీ మోత మోగించారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఊరించారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలకు కూడా భారీగానే ఖర్చు పెట్టారు. కానీ ఏమైంది? మెగాస్టార్ హోస్ట్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఊహించని రీతిలో ఫ్లాప్ అయ్యింది. నమ్మడానికి కష్టంగా ఉన్నా నమ్మక తప్పదు. మా టీవీని కబళించేసి స్టార్ మా టీవీగా మార్చేసుకున్న స్టార్ ఓనర్లకు తొలి ప్రతిష్టాత్మక షో మీలో ఎవరు కోటీశ్వరుడు చుక్కలు చూపిస్తుంది. కంగుతిని కళ్ళు తేలవేస్తున్నారు. ఇది ఒక అంజీ, ఒక మృగరాజు, ఒక ప్రజారాజ్యం. మొన్నటి టీవీ రేటింగ్స్ చూశాక స్టార్ బాసులకు కళ్ళు తిరిగినంత పనయిందట. ఎందుకో తెలుసా? టాప్ 5 తెలుగు టీవీ కార్యక్రమాల్లో 3 స్టార్ టీవీ సీరియళ్లే కాగా అసలు మీలో ఎవరు కోటీశ్వర రేటింగ్స్ ఎక్కడో దిగువన చూసుకోవాల్సి వచ్చిందట. ఎక్కడ తేడా కొట్టిందబ్బా అని అర్థం కాక ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. 60లో 40లా కనిపిస్తూ ఖైదీ నెంబర్ 150తో వెండి తెరపై అమ్ముడు కుమ్ముడు అంటూ స్టెప్పులేసి తనను తాను పునరావిష్కరించుకున్న చిరంజీవికి కూడా ఈ షో అడ్డగోలుగా పరువు తీసేసింది. ఎందుకు? ముద్దమందారం, కుంకుమ పువ్వు, కోయిలమ్మ, పున్నాగా లాంటి డైలీ సీరియల్స్కే వస్తున్న టీఆర్పీ దగ్గరలో కూడా మన మెగాస్టార్ టీవీ షో రాకపోగా యాంకర్ అనసూయ కూడా టీవీ ప్రపంచంలో చిరంజీవిని ఓడించేసింది. అనసూయ యాంకరింగ్ చేసిన జాక్పాట్ అనే టీవీ షో కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు కొత్త సీజన్ కన్నా ఎక్కువగా చూపర్లను ఆకర్షిస్తోంది. జాక్పాట్ టీఆర్పీ 6.50 పాయింట్లు కాగా మీలో ఎవరు కోటీశ్వరుడు 5.80 పాయింట్లతో సరిపెట్టుకుంటోంది. ఇక పైన చెప్పిన సీరియల్స్కి ఈ షోలకి అందనంత దూరంలో ఉన్నాయి. అయ్యా చిరంజీవి, ఇమేజ్ని చూపి 4 స్టెప్పులు, 3 ఫైట్లు, 5 పంచ్ డైలాగులు, అమ్ముడు కుమ్ముడు టైప్లో రీళ్లు చుట్టేసి ఏరియాల వారిగా అమ్మేసుకుని చేతులు దులుపుకుని కట్టలు లెక్క పెట్టుకునే నటన కాదు ఈ వ్యవహారం. హృదయంగా జీవించాల్సిన పాత్ర ఇది. తమరికి సూట్ కాదు. కానీ మంచి స్క్రిప్ట్ చూసుకుని కుమ్ముడు టైప్లో ఇంకేదైనా పక్కా మాస్ మసాలా ఫార్ములాలో సినిమా కుంభేయండి అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఎవరు ఊహించలేదు ఈ ఫలితం. మరి స్టార్ మా ఈ సీజన్ ఎలాగో తప్పదు కాబట్టి మెగాస్టార్తో కానిచ్చి తదుపరి సీజన్ మళ్ళీ నాగార్జునతోనే ప్లాన్ చేస్తుందా లేదా చూడాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.